అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. ఫైనల్గా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మకి అయితే చెప్పిందంట, కెప్టెన్గా ఉండు, ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా ఉండు అనేది చెప్పిందంట. కానీ రోహిత్ శర్మ అయితే వద్దు, నా కెప్టెన్గా వద్దు అంటే, ఒకసారి కెప్టెన్గా పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ నాకు ఏం ముఖం పెట్టుకొని కెప్టెన్గా ఇస్తారు, నేనేమన్నా ఎదోలా కనిపిస్తున్నాను మీకు అనే తర రియాక్షన్ అయితే ఇచ్చాడంట అనే తర న్యూస్ అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అంటే లాస్ట్ మ్యాచ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే మ్యాచ్లో లేడు, అవునా కదా. లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తోనా యావదో మ్యాచ్తో ఆడింది ముంబై ఇండియన్స్ కదా. ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్గా అయితే లేడు, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అయితే ఉన్నాడు, అవునా కదా. కానీ ఇప్పుడు వచ్చింది అప్డేట్ ఏమంటే, ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాయ్పూర్లో మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్కి హార్దిక్ పాండ్యా అయితే ముంబై ఇండియన్స్ టీంతో ట్రావెల్ అయితే చేయలేదంట. అంటే హార్దిక్ పాండ్యా అయితే కెప్టెన్గా ఉండడు అని అయితే కన్ఫర్మ్ అయితే అవుతోంది. సూర్యకుమార్ యాదవ్ కూడా పర్సనల్ రీజన్స్ వల్ల అంటే మ్యాచ్ నుంచి తప్పుకుంటాడంట. ఇక ఎవరు కెప్టెన్, ముంబై ఇండియన్స్కి ఎవరు కెప్టెన్గా ఉంటారు అని అనుకుంటే, అది ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మను అయితే రీచ్ అయితే అయిందంట. ఈ మ్యాచ్ కెప్టెన్గా ఉండు, ఇంకా కొన్ని మ్యాచ్లు కెప్టెన్గా ఉండు అని అయితే ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ అయితే రిక్వెస్ట్ అయితే చేసిందంట. రోహిత్ శర్మ కోపం అయితే వచ్చేసి ఒకసారి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎలా కెప్టెన్గా ఉంటావు అనే తర నేను కెప్టెన్గా ఉండను అని రిజెక్ట్ అయితే చేశాడు అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతుంది. ఇది ఎంత మాత్రం నిజం తెలీదు. నాకు తెలిసి ఇలా జరిగిండదేమోనైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి రోహిత్ శర్మని కెప్టెన్గా పక్కన పెట్టేశారు కాబట్టి మళ్ళీ కెప్టెన్గా పెట్టాలా అని ముంబై ఇండియన్స్ ముందుకు రాదు అని అయితే అనిపిస్తుంది. ఒకవేళ జరిగిందేమో, ఇంకెవరు గతి లేక ఇంకా రోహిత్ శర్మనే కాబట్టి ఇంకెలా అంటే, ఇప్పుడు హార్దిక్ పాండ్యా లేడు, సూర్యకుమార్ యాదవ్ లేదు, అవును కదా. ఇక మిగిలిన మ్యాచ్లన మర్యాదన కాపాడుకుందాం, ఎలాగూ ప్లేఆఫ్స్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళిపోయినాం కాబట్టి ఇంకా అఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదు. ఎలాగూ రేస్ నుంచి తప్పుకున్నాం కాబట్టి అట్లీస్ట్ మర్యాద కన్నా మ్యాచ్లు గెలవాలి అనే తర ఆలోచించి రోహిత్ శర్మకి ఏమన్నా నిజంగానే ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ కెప్టెన్గా ఉండు అని అయితే చెప్పిందేమో తెలియదు, అవును కదా. రోహిత్ శర్మ రిజెక్ట్ చేశాడని చాలామంది అంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతుంది. నిజంగా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని రీచ్ అయిందా లేదా మనకైతే తెలియదు, కానీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతుంది. ఒకవేళ రీచ్ అయ్యి ఉండొచ్చు, ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ అడిగి ఉండొచ్చు అని ఒకసారి అనిపిస్తుంది. లేదు ఎందుకు అడిగింటుందిలే అని ఒకసారి అయితే అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ వేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.